రాజకీయాల కోసం దేవుడి పేరు వాడుకోవద్దు, విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలన్న బొత్స. విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు. లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయడానికే ట్వీట్లు అంటూ ఆగ్రహం. అక్టోబర్ 4న జనసేనలోకి బాలినేని ఆహ్వానం పలుకుతూ ఒంగోలులో వెలిసిన పోస్టర్లు. కొమురంభీం జిల్లాలో కొనసాగుతున్న బంద్, ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పటిష్ట భద్రత. కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం, అమృత్ పథకం టెండర్లపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్, భార్యపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం, చెత్తను ఎత్తిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న బోట్ల తొలగింపు, మూడో పడవను వెలికి తీస్తున్న రెస్క్యూ టీం. వరంగల్లో రైళ్లకు తాత్కాలిక హోల్డింగ్ ఎత్తివేత, మరికొన్నింటికి హోల్డింగ్ కల్పించినట్లు అధికారులు వెల్లడి. ఇంట్లో నిద్రిస్తున్న బాలికను కాటేసిన పాము, దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. మహబూబ్ నగర్ అడ్డాకుల సమీపంలో ఓల్వా బస్సు బోల్తా, ఒకరు మృతి, 7గురికి గాయాలు. పూణేలో ట్యాంకర్ను మింగేసిన భారీ గుంత, చాకచక్యంగా వ్యవహరించి బయటకు దూకిన డ్రైవర్. లడ్డూ వివాదంపై స్పందించిన అమూల్, తామెప్పుడు టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని వివరణ. ఏపీలో మందు ప్రియులకు గుడ్ న్యూస్, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాండ్లు రాష్ట్రంలో దొరికేలా చర్యలు. కదిరి పట్టణంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం, 100 రోజుల పాలనను వివరిస్తూ కరపత్రాలు అందజేత. ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, స్కూల్లోని పరిస్థితులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న ఆశీష్. కామారెడ్డి జిల్లాలో చిన్న పిల్లలకు కిడ్నాపర్ దేశస్తుది, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మహిళను పోలీసులకు అప్పగింత. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆసుపత్రిలో అరుదైన చికిత్స, తలసేమియా వ్యాధిగ్రస్తురాలకు డాక్టర్ల ప్రసవం. పెద్దంబర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం, మహిళా మృతి, 2 పరిస్థితి విషమం. హైదరాబాద్ కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై కొరడా, సర్వే నెంబర్ 147లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత. మంచిర్యాల జిల్లా భీమినిలో కుండపోత వర్షం, ఎర్రవాగులో చిక్కుకున్న రైతు కూలీలు. ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామం, క్వాష్ పిటిషన్ డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు. ఇజ్రాయెల్ పైకి 140 రాకెట్లతో హెజ్బొల్లా దాడి, లెబనాన్ సరిహద్దుల నుంచి దూసుకెళ్లిన రాకెట్లు. అమెరికాలో తుపాకీ సంస్కృతిపై కమలా కీలక వ్యాఖ్యలు, తన ఇంట్లోకి చొరబడితే కాల్చేస్తానని హెచ్చరిక.